హలో అండి. మేమొచ్చేసి గుడికి వెళ్తున్నాము. మేము వెళ్ళే గుడొచ్చేసి శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది సింగరాయకొండ తర్వాత ఉలవపాడు దగ్గర ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక షార్ట్‌లో పెట్టాను ఈ గుడి గురించి. వెంకటేశ్వర స్వామి వారు ఒక తోటలో వెలిశారు. చెట్టు వేరు నుంచి వెలిశారు కాబట్టి ఆ దేవస్థానాన్ని శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని పిలుస్తున్నారు. ఇదేనండి ఆ దేవస్థానము. రోడ్డు మీదే ఉంటుంది. మేము తులసి మాల కూడా తీసుకుని వెళ్ళాము. ఇంకా టైం లేక ఆటోలోనే మాల కట్టేశాము. అసలు ఇప్పుడు ఈ దేవస్థానానికి ఎందుకు వెళ్తున్నామంటే మాకు ఒక కాల్ వచ్చింది. అంటే దేవస్థానం వారు మాకు కాల్ చేసి పిలిచారనమాట. మాకే కాదండి అందరికీ చేస్తున్నారు. అక్కడ విరాళాలు ఇచ్చినప్పుడు మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు కదా. ఇక్కడ 7 శనివారాల వ్రతం చేస్తున్నామని చెప్పి ఒక నెల ముందే కాల్ చేసి చెప్పారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 31 వరకు ఈ 7 శనివారాల వ్రతాన్ని చేస్తున్నారంట. ప్రతి ఒక్కరూ రావచ్చని చెప్పారు. శని ఆదివారాలు అన్నదానం అయితే చేస్తారు. ఈ 7 శనివారాల వ్రతంలో మనం కూడా కూర్చోవచ్చు. ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు. దానికి తగ్గ మనీ అయితే పే చేయాలి. మన ఇష్టం, మనం ఎన్ని వారాలైనా వెళ్ళొచ్చు. కుదిరితే 2-3 వారాలు కంపల్సరిగా రమ్మని చెప్పారు. ఇంకా మేము ఫస్ట్ శనివారం అయితే వెళ్దామని అనుకున్నాము. తర్వాత కుదురుతుందో కుదరదో తెలియదు. సో మాకు ఫస్ట్ శనివారం కుదిరింది కాబట్టి మేము ఫస్ట్ శనివారం వెళ్ళిపోయాము. ఈ గుడిలో సంతానం లేని వారిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తుంటారు. ప్రతిరోజు సంతానం లేని వాళ్ళలో ఒకరికి కళ్ళు మూసుకొని పంతులు గారు తాంబూలం ఇస్తారు. ఆ తాంబూలం ఎవరికైతే వస్తుందో వాళ్ళని దేవుడు అనుగ్రహించినట్టే నమ్ముతారనమాట. ఇలా మా ఊర్లో ఒక అమ్మాయికి కూడా జరిగింది. తనకే తాంబూలం వచ్చింది. తర్వాత తను ప్రెగ్నెంట్ కూడా అయింది. ఇది నేను రియల్ గా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరి నమ్మకం వాళ్ళది. నేను కూడా మా లక్కీ పుట్టక ముందు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. అప్పుడైతే స్టార్టింగ్ లో కాబట్టి చిన్న గుడి, ఇంత బాగా ఏమీ కట్టలేదు. మా లక్కీ పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చాను. అప్పుడు కొంచెం బాగా పాపులర్ అయింది. తర్వాత మా రిషిగాడు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఒక తోట మధ్యలో ఉంటుంది కాబట్టి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఫస్ట్ శనివారం వెళ్ళాం కాబట్టి జనం కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చారు. ఫస్ట్ వెళ్ళగానే టెంకాయ కొట్టుకున్నాము. తర్వాత అర్చన కోసం క్యూలో నిలబడ్డాము. క్యూ అయితే చాలా ఉంది. కొంతమంది దంపతులు అయితే 7 శనివారాల వ్రతాన్ని చేయించుకుంటున్నారు. మేము కొంచెం లేట్ గా వెళ్ళాము. అప్పటికే వ్రతం స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. లేకపోతే మా రిలేటివ్స్ కూడా వచ్చి ఉన్నారు కదా, దంపతులు వ్రతంలో కూర్చునే వాళ్ళు. మేము టెంకాయ కొట్టిన తర్వాత అర్చన కోసం లైన్ లో నించున్నాము. అర్చన టికెట్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. మనకి టోకెన్ ఇస్తారు. మన గోత్రనామాలు చెప్పించి పూజ చేసి శతకోపం పెడతారు. మా రిలేటివ్ అక్క అయితే పూజ కోసం స్వామివారికి ఆవు పాలు, తేనె, ఇంకా తులసిమాల ఇవి కూడా అన్నీ తీసుకుని వచ్చింది. ఈ దేవస్థానం వారు మాకు ఇంతకు ముందు ఒకసారి కూడా ఫోన్ చేశారు. అంటే కార్తీక మాసంలో కూడా పూజలు చేస్తారు కదా, ఈ కార్తీక మాసంలో ఇక్కడ శివలింగాన్ని కూడా పెట్టారు. మేము ఒకసారి కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చాము. అప్పుడు శివలింగాన్ని చూసాము. ఇలాంటి ప్రత్యేక పూజలు జరిగినప్పుడల్లా మన ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కాల్ చేసి చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి వినాయకుడిది చిన్ని గుడి. తర్వాత వినాయకుడికి కూడా మేము దీపారాధన చేశాము. మా రిలేటివ్ అక్క అయితే దేవుని కోసం నువ్వుల నూనె కూడా తీసుకొని వచ్చింది. ఇక్కడ ఒక దీపం ఆరిపోతే తను నూనె వేసి వెలిగించింది. మనం ఎలాంటి పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే మన వినాయకుడికి తొలి పూజ చేస్తాం కదా. వినాయకుడు శుభ ఆరంభానికి ప్రతీక అన్నమాట. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ చిలకల్ని కూడా పెట్టారు. ఫస్ట్ లో చిలకల్ని పంజరంలో పెట్టారు. అవి చాలా బాగున్నాయి. ఇప్పుడు అవి లేవు, తీసేశారంట. నేను నా వంతు నా ఛానల్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. కొంతమందికి 7 శనివారాల వ్రతం ఇలా చేయించుకోవాలని ఉంటుంది. కానీ బడ్జెట్ ప్రాబ్లం, అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయించుకోలేకపోతారు. అలాంటి వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఆ దేవుని దగ్గర 7 శనివారాల వ్రతాన్ని చేయించుకోవచ్చు. ఇక్కడ 7 శనివారాల వ్రతాన్ని అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎంతమంది పురోహితులు, ఎంతమంది పండితులు చాలా బాగా జరిపిస్తున్నారు. పక్కనే ఒక మండపంలా ఉంటుంది. ఆ మండపంలో అయితే ఈ 7 శనివారాల వ్రతాన్ని చేస్తున్నారు. ఇదేనండి శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చెట్టు వేరు నుంచి వెంకటేశ్వర స్వామి చూడండి అక్కడే వెలిసారు. ఇది ప్రతిష్ఠించింది కాదండి, ఆ చెట్టు వేరు నుంచి వెలిసారు. అందువల్ల ఆ చెట్టుకి కూడా అలాగే గుడి కట్టేశారు చూడండి.
వాళ్ళు ఆ విగ్రహాన్ని ఇంకా అక్కడి నుంచి తీయకుండా అక్కడే అలాగే గుడి కట్టేశారు. వెంకటేశ్వర స్వామి వారు ఇలా చెట్టు వేరు నుంచి వెలిసారు కాబట్టి ఇది ఒక అద్భుతంలా ఉంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న పుట్ట అయితే ఉంది. మా సందెక్క తీసుకొచ్చిన ఆవు పాలు, తేనె ఇవన్నీ ఆ పుట్టకి సమర్పిస్తుంది. చూడండి ఎంత మంది ఉయ్యాలలు కట్టారో సంతానం కోసం. ఇలా సంతానం కోసం వచ్చిన వాళ్ళు ఈ చెట్టుకి ముడుపులు కడతారు, ఉయ్యాల కడతారు. నేను టెంకాయ కొట్టాను కానీ దేవుని దగ్గర పసుపు కుంకుమ కడ్డీలు అయితే ఇవ్వలేదు. అందుకని చెప్పి నేను కూడా ఇక్కడ పుట్ట మీద అయితే ఇచ్చేసాను. ఈ పుట్ట దగ్గర అయితే ఆవు పాలు, తేనె సమర్పించింది. సంతానం లేని వాళ్ళు ఎంతో మంది సంతానం కోసం ఎన్నో చోట్లకు తిరిగి ఉంటారు. మీకు కుదిరితే ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి ట్రై చేయండి. మేము ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అయితే అన్నదానానికి వెళ్ళాము. అప్పుడే అన్నదానం చేస్తున్నారు కానీ క్యూ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ శనివారం, ఆదివారం మాత్రమే అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఉయ్యాలను చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఎంతమంది ఉయ్యాల కట్టారు. ఈ గుడి వచ్చేసి సింగరాయకొండ రోడ్డు మీదే ఉంటుంది. హైవే రోడ్డేనండి ఇది. సింగరాయకొండ దాటిన తర్వాత ఉలవపాడు దగ్గరలో ఉంటుంది. అంటే మన్నేటి కోటకి దగ్గరే ఉంటుంది. నేను తీసుకొచ్చిన పసుపు కుంకుమ అయితే ఇక్కడే దేవుడికి చల్లి కడ్డీలు వెలిగించాను. ఈ తోటలోనే కొంచెం దూరంలో అన్నమయ్య టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి కొంచెం నడవాలి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్ళాం కానీ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు. దారిలో సపోటా చెట్లు, మామిడి చెట్లు చాలా ఉంటాయి. మా పూజ అయిపోయిన తర్వాత మేము అన్నదానానికి వెళ్ళాము. అన్నదానం అయిపోయిన తర్వాత 7 శనివారాల వ్రతానికి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నదానంలో సీటింగ్ ఏమీ ఉండదు. క్యూలో నించొని వెళ్ళి పెట్టించుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని తింటున్నారు. కొంతమంది అయితే నించొనే తింటున్నారు. మేము ఈ అన్నదానం కంప్లీట్ అయిపోయిన తర్వాత విరాళాలు ఇవ్వడానికి వెళ్ళాము. మనం ఎంతైనా విరాళం ఇవ్వచ్చు. మన విరాళం ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. ఇతనేనండి విరాళాలు తీసుకునేది. వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని ఎప్పుడైనా ప్రత్యేక పూజలు ఇలాంటివి ఉన్నప్పుడు కాల్ చేసి చెప్తారన్నమాట. ఇక్కడ ప్రసాదం లడ్డు అయితే ఇస్తున్నారు. ఒక లడ్డు వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ వ్రతం అయితే 11:40కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. దానికి తగ్గట్టు మనం టైం కేటాయించుకుంటే సరిపోతుంది. మేము ఇక్కడ విరాళాలు ఇచ్చిన తర్వాత పక్కనే మండపంలా ఉంటుంది. ఆ మండపంలో అయితే 7 శనివారాల వ్రతాన్ని చేస్తున్నారు. కొంతమంది దంపతులు కూర్చొని చేస్తున్నారు. పండితులు కొంతమంది వాళ్ళ చేత చేయిస్తున్నారు అన్నమాట. అక్కడ చాలా బాగుంటుంది. ఆ మండపంలో వెంకటేశ్వర స్వామి వారి ఉయ్యాల కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉయ్యాలైతే కదిలించకుండా రామన్నమాట. మేము వ్రతం దగ్గరికి లాస్ట్ లో అయితే వెళ్ళాము. నాకు వీలైనంత వరకు వీడియో తీసి పెట్టాను, చూడండి. మూడు సార్లు స్వామివారి నీళ్లు చూపించండి. మధ్య మధ్య పానీయంతో పయామి, ఉత్తరా పోషంతో పయామి, హస్తవచ ప్రఖ్యాలయామి, పదవచ ప్రఖ్యాలయామి, ముఖ్య శుద్ధ ఆచమణీయంతో పయామి. 2 అక్షతులు వేయండి. తాంబూలం బదులు సుఖీ ఫలేషు కర్పూరే నాకవళి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ముద్దుగాజులవాడ శ్రీ వెంకటేశ గోవింద గోవింద, ఆపన్ముక్తులవాడ అనారక్షక గోవింద గోవింద గోవింద. భోగిలాభం శ్రీ వెంకటేశ్ పరపర బ్రహ్మణే నమః. యథాస్థానకం ప్రవేశయామి. శోభనాధ్యేష్యేమాయ పునరాగమనాయ చ. ఒక పువ్వు తీసుకుంటాలో పెట్టుకోండి. శ్రీ వెంకటేశ్వర సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష యోగ్యతా ఫల సిద్ధిరస్తు తథాస్తు. అక్షంతలు ఇందాక ఏ విధంగా చేసుకున్నాము అదేవిధంగా మీరు శిరస్సు ధరించండి. ఆ యొక్క పుష్పాలు పెట్టుకున్న తర్వాత అక్షంతల్ని
అక్షకుల శిరస్సును ధరించండి. అయిపోయిందా? ఆ తర్వాత మీ దగ్గర ద్రవ్యం ఉంది కదా, ఆ యొక్క ప్లేట్ని జాగ్రత్తగా తర్వాత నేను చెప్తాను తీసి ఇక్కడ పెట్టకుండా ఏమీ అన్నీ విడిగా తీసి పెట్టుకొని మీకు కవర్ కావాలంటే ఇస్తారు, అడిగితే ఆ యొక్క కవర్లో పెట్టుకోండి. రేపు వారు ఎవరన్నా వచ్చే దంపతులు ఎవరన్నా ఉంటే ఆ యొక్క టవల్ ప్లస్ స్వామివారి యొక్క పటాన్ని మళ్ళీ పూజ తెచ్చుకోండి. ఆ యొక్క టవల్ జాకెట్ మర్చిపోకుండా తీసుకురండి, సరేనా? నెక్స్ట్ వారు ఎవరన్నా కూర్చునే వాళ్ళు ఉంటే ఆ యొక్క జాకెట్ పీసు స్వామివారి యొక్క పటాన్ని అదేవిధంగా టవల్ని తెచ్చుకోండి. పూజలో కూర్చునే వాళ్ళు ఉంటే ఈ వారం కూర్చుని కూడా తీసుకుని ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నా పూజ అప్పుడు ఆ యొక్క టవల్ని ధరించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు, సరేనా? ఆ పని చేయండి. ఆ యొక్క నీటిని వాటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి, పక్కగా పెట్టుకోండి రెడీగా. మళ్ళీ ఇబ్బంది లేకుండా ఎవరు తొక్కకుండా ఉంటారు. అన్నీ ఒకే ప్లేట్లో పెట్టుకొని కవర్ ఉంటే కవర్లో పెట్టేసుకోండి ముందు. ఉంటుంది ఈ శనివారంతో ప్రారంభమై అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఈ యొక్క వ్రతం ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఈ వ్రతంలో కూర్చున్న దంపతులు కానీ ఎవరన్నా ఉంటే తర్వాత వారం కూడా వచ్చి దేవస్థానం దగ్గర నమోదు చేసుకోవచ్చు. లేదా 7 వారాలు కూర్చున్న వారు కూడా అక్కడ కూర్చున్నారని చెప్తే వారు ఎంతో రుసుము తీసుకొని 7 వారాలు కూర్చున్న విధంగా ఏర్పాటు చేస్తారు. అది ఆ యొక్క కళ్యాణం కూడా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా రావడానికి ప్రయత్నం చేయండి. మనం మర్చిపోకుండా ఆ యొక్క మిగిలిన ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ప్లేట్లో అట్లనే ఉంచకుండా ఆ యొక్క ద్రవ్యాన్ని చెట్టులో వేయండి. ఎవరు తప్పకుండా ఉన్నట్టుగా చెట్టు మొదట్లో వేసేయండి. ఇక్కడ ద్రవ్యం కింద కలపవేయడంగా అట్లా చేయొద్దు, సరేనా? అవకాశం వరకు ఆ యొక్క బండి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పక్కనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాము. కృష్ణుడి దగ్గరికి ఎంట్రన్స్ అన్నమాట ఇది. మధ్యలో పెట్టారు కృష్ణుడి విగ్రహాన్ని. పక్కన నెమలి కూడా చాలా అందంగా ఉంది. మేము ఇక్కడైతే ఈ గుడి పచ్చటి చెట్ల మధ్య ఉంటుంది కాబట్టి నాకు ఈ గుడిలో వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే మనసు అయితే పీస్ఫుల్గా ఉంటుంది. కుదిరితే మళ్ళీ ఇంకో వారం అయితే కంపల్సరీగా వస్తాను. ఇక్కడ ఎవరైనా ప్రతి శని ఆదివారాలు అన్నదానానికి విరాళాలు కూడా ఇవ్వవచ్చు. మేమైతే ఇంకా గుడి నుంచి బయలుదేరాము. వెళ్ళేటప్పుడు అన్నీ ఒక్కసారి అయితే రౌండ్ వేసాము. ఇవన్నీ ఏం తీసుకోలేదు కానీ మా రిషిగాడికి అయితే ఒక్క చిన్న బొమ్మ అయితే తీసుకున్నాను. వాడి కోసం ఒక ఫోన్ తీసుకున్నాను. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.